ఏపీ ఎంసెట్ 2020కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ మనకి బీఎస్సీ అగ్రికల్చర్ మరియు బీటెక్ ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి మనకి ఈరోజే సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేస్తారన్నమాట. మనకి సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మనకు వచ్చిన కాలేజీలో రిపోర్టింగ్ అయితే చేయాలి. రిపోర్టింగ్ చేసేటప్పుడు అసలు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి మీకు స్టెప్ బై స్టెప్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి అన్నమాట. మనకేంటంటే ఒకసారి ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనే కాలంలోకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ 5th పీడిఎఫ్ అయితే ఒకసారి ఓపెన్ చేసి కిందకు వస్తే కనుక మనకి దీంట్లో ఒకసారి ఏమేంటి సర్టిఫికేట్స్ కావాలి అనేది క్లియర్గా దీంట్లో అయితే చెప్పడం జరిగింది. ఒక్కసారి కిందకు వస్తే కనుక ఇక్కడ చూస్తున్నారు కదా, ఒరిజినల్ సర్టిఫికేట్స్ టు బి ప్రొడ్యూస్డ్ అండ్ సబ్మిటెడ్ అట్ ది టైమ్ ఆఫ్ జాయినింగ్ ది కాలేజ్ అని చెప్పారు. మెయిన్గా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేయాలి, అవేంటో చెప్తాను. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇంటర్ మార్క్స్ మెమో అయితే కావాలి, సబ్మిట్ అయితే చేయాలన్నమాట. ఇంటర్ మార్క్స్ మెమో ఫస్ట్ వన్ వచ్చేసరికి రాసుకుంటే దగ్గర, లేదంటే స్క్రీన్ షాట్ ఏదైనా తీసుకోండి. ఇంటర్ మార్క్స్ మెమో. సెకండ్ది ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ అండ్ అలాగే ర్యాంక్ కార్డ్ అయితే కావాలి. మూడవది 10th క్లాస్ సంబంధించి మార్క్స్ మెమో అయితే కావాలి. అండ్ అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళసరికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే పట్టుకెళ్ళాలన్నమాట. అండ్ అలాగే 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ పట్టుకెళ్లాల్సి ఉంటుంది. రెసిడెంట్ సర్టిఫికేట్, ఎవరైతే ఇదైతే కన్ఫర్మ్గా కావాలని అక్కడ చెప్పలేదు. మెయిన్గా ఎవరైతే రెసిడెంట్ సర్టిఫికేట్ అన్నమాట, మెయిన్గా ఎవరైతే ప్రైవేట్గా చదివిన విద్యార్థులు ఉంటారో లేదంటే వేరే స్టేట్ నుంచి ఏపీకి వచ్చిన విద్యార్థులు ఉంటారో వాళ్ళసరికి ఆ సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్ళండి. అండ్ అలాగే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ కూడా మనైతే కావాలన్నమాట, స్కూల్ది అండ్ అలాగే కాలేజ్ది, లాస్ట్ ఎక్కడ చదివారు వాటి డీటెయిల్స్. అండ్ అలాగే ఎవరైతే ఫార్మర్ కోటా కింద విద్యార్థులు ఉంటారో వాళ్ళసరికి ఫామ్ 1 అండ్ అలాగే ఫామ్ 2 ఈ ఫామ్స్ అయితే సబ్మిట్ అయితే చేయాలన్నమాట. చూస్తున్నారు కదా, 1B అండ్ స్టడీ సర్టిఫికేట్స్ క్లెయిమ్ అండర్ నాన్ మున్సిపల్ ఏరియా. అండ్ అలాగే ఎవరైతే స్పెషల్ కేటగిరీ విద్యార్థులు ఉంటారో వాళ్ళసరికి క్యాప్ కానీ ఎన్సీసీ కానీ పిహెచ్ స్పోర్ట్స్ అండ్ గైడ్స్ అండ్ అలాగే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అన్నమాట. ఈ విధంగా మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ మనమైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ 9 కూడా రెడీ అయితే పెట్టేసుకోండి అన్నమాట. మళ్ళీ చెప్తున్నాను, ఇంటర్ మార్క్స్ మెమో, ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ కార్డు, 10th మార్క్స్ మెమో, క్యాస్ట్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్స్ 6th నుంచి ఇంటర్ వరకు, రెసిడెంట్ సర్టిఫికేట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఫార్మర్ కోటా కింద ఉన్న విద్యార్థులు వచ్చేసరికి ఫామ్ 1 ఫామ్ 2 అయితే సబ్మిట్ చేయాలి. స్పెషల్ కేటగిరీ విద్యార్థులు వచ్చేసరికి వాళ్ళ డీటెయిల్స్ సంబంధించి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నమాట. అండ్ అలాగే మెయిన్గా శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ, ఫార్మాడీ గవర్నమెంట్ నుంచి 38,000 ఫీజు రిమెస్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు. అండ్ అలాగే మనకి మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. స్పెషల్గా అమ్మాయిలకి సేఫ్టీ పరంగా ఉమెన్స్ కాలేజ్ కూడా ఉంది, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్. అండ్ అలాగే మెయిన్గా మనకి కోఎడ్యుకేషన్ కూడా ఉందన్నమాట. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SCON SPRC. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి, వాళ్ళు మమ్మల్ని గైడ్ చేస్తారు.